సో ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లో రిజల్ట్ పట్టి మనకి డిటెక్ట్ అయింది అని అంటే నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సార్? అదే ప్రతి ఒక్క ఆర్గన్కి డిఫరెంట్గా ఉంటుంది. బ్రెస్ట్ అనుకోండి, బ్రెస్ట్లో మ్యామోగ్రామ్ ఒక పేషెంట్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్నారు, వాళ్ళకి సిమ్టమ్స్ ఏం లేవు. ఇదివరకే మీరు నా దగ్గరకు రాకముందే ఒక పేషెంట్ అలాగే వచ్చారు. నెట్లో ఎక్కడో చెక్ చేశారు, నార్మల్గా ఫీమేల్స్ మ్యామోగ్రామ్ చేయించుకుంటే మంచిది అని ఎవరో చెప్పారు. సో చేయించుకున్నారు. అందులో ఒక చిన్న గడ్డ కనిపించింది. ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ కాదా అని ఇప్పుడు మనకు తెలియదు, కానీ గడ్డ అయితే కనిపించింది. సో నెక్స్ట్ స్టెప్ అనేది బయాప్సీ కానీ ఎఫ్ఎన్ఏసి అంటే నీడిల్ టెస్ట్. సో ఆ టెస్ట్కే నేను పంపించాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఆ బయాప్సీ టెస్ట్లో పాజిటివ్ వస్తే ఫర్దర్గా క్యాన్సర్కి ఏమైనా పాజిటివ్ వస్తే స్టేజింగ్ అంటూ చేస్తాం. నెగిటివ్ వచ్చింది అనుకోండి, నార్మల్గా జస్ట్ మనం అబ్జర్వ్ చేసి ఏం లేదని చెప్తాం. అదే వేరే క్యాన్సర్స్లో కూడా వేరే, ఇప్పుడు కొలనోస్కోపీ చేశారనుకోండి, పెద్ద పేగుని ఎగ్జామిన్ చేశారు, అందులో చిన్న గడ్డ పాలిప్ లాంటి గడ్డ అంటారు, పాలిప్స్ కనిపించాయి అనుకోండి, ఆ పాలిప్స్ అదే టైంలో తీసేసి టెస్టింగ్కి పంపిస్తారు. అందులో క్యాన్సర్ రాలేదంటే దే ఆర్ సేఫ్. క్యాన్సర్ వచ్చిందంటే కూడా నో ప్రాబ్లం, ఇంకా అర్లీ స్టేజ్, ఎందుకంటే సిమ్టమ్స్ ఇంకా రాలేదు, ఆ అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసినాం కాబట్టి క్యూర్ రేట్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. ఓకే. సో డాక్టర్, కిడ్స్లో పిల్లల్లో కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎటువంటి హ్యాబిట్స్ వల్ల వస్తుంది, అండ్ అలాగే వాళ్ళల్లో ఎలా డిటెక్ట్ చేయొచ్చు పిల్లల్లో క్యాన్సర్ అనేది? పిల్లల్లో కూడా క్యాన్సర్ రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ అడల్ట్స్లో కంపేర్ చేస్తే పిల్లల్లో రావడం తక్కువ, కానీ క్యాన్సర్ సెంటర్స్లో పనిచేసే వారికి కంట్రీలో ప్రతి ఒక్క చోటు నుంచి రెఫర్ అవుతూ వస్తూ ఉంటారు. సో క్యాన్సర్ డాక్టర్స్ డైలీ ఆల్మోస్ట్ చిల్డ్రన్, క్యాన్సర్స్తో ఉండే చిల్డ్రన్ లేకపోతే వాళ్ళ కేర్ గివర్స్ వాళ్ళతో డైలీ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఓకే. పిల్లల్లో ఎటువంటి క్యాన్సర్స్ మెయిన్గా వస్తాయంటే బ్లడ్ క్యాన్సర్స్ రావచ్చు. ఓకే. సో పిల్లల్లో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, లేకపోతే బ్లీడింగ్ అంటే చిన్న దెబ్బ తగిలినా కానీ బ్లీడింగ్ టెండెన్సీస్ వస్తున్నాయి, మాటికి సిక్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు కొన్ని టెస్ట్లో అబ్నార్మాలిటీస్ డిటెక్ట్ అయిన తర్వాత ఈ క్యాన్సర్స్ అనేవి బ్లడ్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేస్తారు. అదే కాకుండా ట్యూమర్స్ అంటే గడ్డలు కూడా రావచ్చు. మెయిన్లీ కడుపులో వచ్చే న్యూరోబ్లాస్టోమాస్, నెఫ్రోబ్లాస్టోమాస్, విల్మ్స్ ట్యూమర్స్, ఇవన్నీ కిడ్నీ కానీ లేకపోతే పొట్టలో ఉండే వెనక భాగంలో కానీ వచ్చే ట్యూమర్స్ చాలా కామన్గా లెస్ దెన్ 5 years ఏజ్లో కూడా చూస్తూ ఉంటాం. సో వీటన్నిటికీ కూడా నార్మల్గా ఎవాల్యుయేట్ చేసి కీమో అవసరమైతే కీమో ఇచ్చి, సర్జరీ అవసరమైతే సర్జరీ అయితే చేస్తూ ఉంటాం. మీరు పిల్లలు కదా ఇంత పెద్ద క్యాన్సర్ ఎలా డీల్ చేస్తారని మీరు అనుకోవచ్చు, కానీ అడల్ట్స్ కంటే పిల్లలు ఈ ట్రీట్మెంట్స్ యాక్సెప్ట్ చేసే వాళ్ళ బాడీ కెపాసిటీ కానీ ఈ పెద్ద సర్జరీస్ కూడా యాక్సెప్ట్ చేసే కెపాసిటీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ హీలింగ్ రేట్స్ చాలా బెటర్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అడల్ట్స్లో అంటే పెద్దవాళ్ళలో అదే ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు 2-3 days బెడ్ రిడన్ అయ్యి నడవడానికి కష్టపడుతూ ఇదంతా చేస్తూ ఉంటారు, కానీ పిల్లల్లో ఈ ఆపరేషన్స్ చేసిన తర్వాత సెకండ్ డే వాళ్ళు నిలబడి దే యూజువలీ గో బ్యాక్ టు దేర్ ప్లే కానీ రన్నింగ్ కానీ. ఓకే.